అరకు ఫేమస్ బ్యాంబూ బిర్యానీ తినడానికి అయితే వచ్చాం. బ్యాంబూ చికెన్ అయితే తీసేసుకున్నాం. ఇవి 1/2 కేజీ ఉంటాయా? మసాలా మాత్రం భలే ఉంది. బిర్యానీ ఎంత కేజీ? అయితే మీరు అన్నారు బయట 700 తీసుకుంటే నాది 600. ఏ వేడి వేడి అరకు కాఫీ. అరకులో మ్యాగీ, ఎగ్ మ్యాగీ చెప్పాం. చికెన్ వేసేస్తారు అందులో. వేసేయండి, చికెన్ మ్యాగీ అయిపోద్ది. డైరెక్ట్ ఇందులో నూనె వేసుకుంటే ఇవన్నిటిలో మిక్స్ అయిపోయి నువ్వు వాడితే నీ హెయిర్ ఎక్కడ దాకా వస్తుంది అప్పుడు. సూపర్. అది ఈగలు ఎదిరిపోతాయి, జ్యూసీగా మసాలా తగులుతూ చాలా బాగుంటది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెజెంట్ వచ్చేసరికి మనం టైడర్ రిసార్ట్స్ దగ్గర అయితే ఉన్నాం గైస్. మన నిన్న నైట్ వచ్చి ఇక్కడే స్టే చేసాం కదా, ఇదిగో బ్యాక్గ్రౌండ్లోని అదే రూమ్లో స్టే చేసాం. మొత్తం ఇది ఒక టెంట్ టైప్ అనమాట. 4 sides మీకు గోడలు ఉన్నాయి కానీ పైన వచ్చేసరికి మొత్తం అది క్లాతే, టెంట్ టైప్. చాలా బాగుంది స్టే. అండ్ ఇది వచ్చేసరికి చుట్టూ వ్యూ గైస్. మొత్తం చెట్లు కొద్దిగా ఎక్కువ మంచు పడి ఉంటే బాగుండేది కానీ పర్లేదు, కొద్దిగా వర్షం పడినా మంచు పడినా చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా. సో మేము వచ్చేసరికి ఇదొక రూము, అదొక రూము, ఆ పైన ఒక 2 రూమ్లు ఉన్నాయి, అక్కడైతే స్టే చేసాం. ఇప్పుడే లెగిసి ఫ్రెష్ కూడా అయిపోయాం. వెళ్ళి టిఫిన్ చేశాక డైరెక్ట్ ఇక్కడ నుంచి అరకు అయితే స్టార్ట్ అయిపోతాం. అరకు వెళ్ళి మంచిగా బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ, చీకులు ఇవన్నీ ఫుడ్ తిందాం. చాలా రోజులు అయిపోయింది కదా. సో చలో ఫస్ట్ టిఫిన్ చేసేద్దాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. గురు కోతులేవు గురు, వెళ్ళిపోయి. యాక్చువల్గా మేము రూమ్ లోపల ఉన్నాం కానీ హట్ పైన మొత్తం కోతులు పరిగెడుతూనే ఉన్నాయి. బాల్కనీలోకి వచ్చేసే, రూమ్లోకి రావడానికి కూడా ట్రై చేసే కోతులు ఇప్పుడు కనిపించట్లేదు. ఇక్కడ మొత్తం మాయమైపోయి అదిగో పరిగెడుతున్నాయి. మొత్తం చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. ఇగో వైజాగ్ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు ఫోటో దిగడానికి. తిరుగురు ఒకసారి అది చూపించుగురు. ఇదిగో ఈ టీ షర్ట్ల గురించి చాలా మంది అడుగుతున్నారు. వెబ్సైట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. వైజాగ్ ఫర్ ఎవర్ వెబ్సైట్లో. ఇది వచ్చేసరికి మనకి రెస్టారెంట్కి వెళ్ళడానికి దారి. అక్కడ రూమ్ నుంచి మనం రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాం టిఫిన్ చేయడానికి. మొత్తం చుట్టూ నేచర్ మధ్యలో రెస్టారెంట్. ఏసీ ఏం లేదు, ఓపెన్ రెస్టారెంట్ ఇది. ఎండ ఉంటే ఎండ, మంచు ఉంటే మంచు, వర్షం ఉంటే వర్షం. ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ తినడమే. ఇక్కడికి అవుట్ సైడ్ ఫుడ్ ఎవడ తెస్తాడు గురు? ఎంత దాకా అది రూమ్ లో తిన్నాం కదా, రెస్టారెంట్ లో తినలేదు. రెస్టారెంట్ లో తినకూడదు, రూమ్ లో తినొచ్చు. ఎవడ దిష్టి బొమ్మ పక్కకు తీయండి. నాట్ అలౌడ్. వైజాగ్ ఫర్ ఎవర్ సబ్స్క్రిప్షన్ ఉంది మా దగ్గర. సో మనకి టిఫిన్ అయితే వచ్చేసింది. 2 ఇడ్లీ, ఉప్మా, పునుగులు. ఇదే టమాటా చట్నీ, టమాటా చట్నీ, సాంబార్, చట్నీ, కొబ్బరి చట్నీ. సో గైస్ ఇప్పుడే టిఫిన్ చేసేసాం. టిఫిన్ అయితే చాలా బాగుంది. ఇడ్లీ బాగుంది, చిన్న పునుగులు బాగున్నాయి, దాంతోపాటు ఉప్మా కూడా బాగుంది. మెయిన్గా చట్నీలు చాలా బాగున్నాయి. చట్నీ బాగుంటే టిఫిన్ హిట్ అయిపోయినట్టే. సో చట్నీ కూడా బాగుంది. ఇప్పుడు తినేసాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ నుంచి అరకు అయితే స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడే జస్ట్ ఒక 10-15 minutes లగేజ్ అంతా తీసుకొని ఇంకా అరకు స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు అరకు అయితే స్టార్ట్ అయిపోయాం. కానీ ఎందుకో మున్నార్లోని హ్యాండ్ ఇచ్చినట్టే అరకు కూడా హ్యాండ్ ఇస్తుందేమో అనిపిస్తుంది. లైట్గా వర్షం లేదు, ఏదో కొద్దిగా మబ్బు వేసింది కానీ వర్షం పడితే బాగుంటుంది. ఇక్కడ వాటర్ కూడా తక్కువ అయిపోయింది, ఎండ వచ్చేటట్టే ఉంది చూస్తుంటే. కొద్దిగా వర్షం పడినా హైలైట్ చేసేవచ్చు అరకుని. ఆ గ్రీనరీ పెరగాలి అప్పుడే. కామెడీ ఏంటంటే మున్నార్కి వెళ్ళానా, 2 రోజులు ఉన్నాను, ఎండ వచ్చేసింది. కరెక్ట్గా మున్నార్ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చిన తర్వాత అక్కడ వర్షాలు. మనం అంత లక్కీ, మరి ఏం చేస్తాం. సో గైస్ ఇప్పుడే మనం అరకు, ఇదేంటి గురు, కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వచ్చాం గైస్. ఇదే మెయిన్ మనకి ఇక్కడ. అనంతగిరి, ఇది అనంతగిరి దాటి వచ్చేసాం కదా మనం. ఓకే, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వచ్చాం గైస్. ఇది మొత్తం కాఫీ ప్లాంటేషన్. అండ్ ఇక్కడ మనకి అలాగా స్టాల్స్ అయితే ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్, కాఫీస్, మొక్కజొన్నలు ఇవన్నీ ఉంటాయి. వెళ్ళి తీసుకెళ్దాం. అథెంటిక్ గా దొరుకుతుంది. మొత్తం ఇక్కడే సీడ్స్ ఎన్ని ఉంచి దాన్ని రోస్ట్ చేసి పౌడర్ చేసి. కాదా నీకు తెలీదా? ఏ పేజ్ నీది? వైజాగ్ ఫర్ అవర్ పేజ్. ఏం తెలీదు కాఫీ ప్లాంటేషన్ ఇక్కడ ఉంటదని. కానీ భలే ఉంటుంది చూడండి మొత్తం ఎలా ఉందో. ఇక్కడ మనం కాఫీ తాగడానికి స్టాల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ మొత్తం ఇక్కడ పండించిన హోల్ గరం మసాలాలు ఇవన్నీ ఉంటాయి. మస్టర్డ్, జీలకర్ర, మెంతులు. ఇది బెస్ట్
బాగుంటది. బట్ ఇక్కడ మనకి పెప్పర్ కార్న్స్ ఇవన్నీ ఇక్కడ పండిస్తారు కదా గురు. ఇవన్నీ ఇక్కడవేనా అన్న మసాలాలు మొత్తం? ఓకే, పెప్పర్ కార్న్ ఉంది. ఎలా వాడతాం? గ్రైండ్ చేసుకోవాలా పట్టుకెళ్ళి? కాదు, డైరెక్ట్ తినేయడమే, అది క్యాండీస్ అవి. సో ఇక్కడ మనకి కాఫీ బీన్స్ ఉన్నాయి, కాఫీ పొడి ఉంది. మిక్సీలో అయిపోద్దా బ్రో? నువ్వు ఎప్పుడు కిచెన్ లోకి వెళ్ళలేదు కదా అసలు బీన్స్ ఎలా గ్రైండ్ చేయాలని అడుగుతున్నాడు బ్రో. మిక్సీలో అంత స్ట్రాంగ్ ఏం రావట్లేదు కానీ పచ్చిది అది. ఇంకా డ్రై అయిందా? డ్రై అయింది. అంత పాటు ఇక్కడ కాఫీ బీన్స్ ఉన్నాయి, కాఫీ పొడులు ఉన్నాయి. ఇదేంటి టీ పొడి? టీ పొడి డైరెక్ట్ అన్న ఇక్కడ టీది కూడా ఉందా? ప్లాంటేషన్ బయట నుంచి వస్తుంది అది. ఓకే, కాఫీ మాత్రం ఇక్కడదే. ఓకే, కాఫీలు ఇవ్వండి. ఇక్కడ తీసుకోరా. తీసుకుందామని ఏమో అవుతుంది అంటున్నాడు, గ్రైండ్ అవుతుంది అంటున్నాడు. గ్రైండ్ అయిపోద్ది. మిక్సీలో వేస్తే అలా పౌడర్ అవుద్ది. అన్న కాఫీలు ఇవ్వను అన్న. ఇది ఎలాగ? ఇది ఇందులో డైరెక్ట్ నూనె వేయాలా? కొబ్బరి నూనె వేసుకొని వాడాలా? హెయిర్ పెరుగుతుందా? ఎలాగవుద్ది? నాలాగా ఎందుకు అవుద్ది? అలా వేసుకుంటారు కదా పెద్ద జడలు, అలాగ అవుతుంది. డైరెక్ట్ ఇందులో నూనె వేసుకుంటే ఇవన్నిటిలో మిక్స్ అయిపోయి నువ్వు వాడితే నీ హెయిర్ ఇక్కడ దాకా వస్తుంది. అప్పుడు ఆదివాసీ హెయిర్ ఆయిల్. థ్యాంక్ యూ. వేడి వేడి అరకు కాఫీ. వెదర్ కొద్ది చల్లబడింది కానీ ఇంకొద్ది మంచి పడి ఉంటే ఇంకా బాగుండేది. కొద్దిగా ఈ రోజు వెదర్ దబ్బేసేటట్టే ఉంది నాకు తెలిసి. లెట్స్ ట్రై అరకు కాఫీ ఆఫ్టర్ 1.5 years. అబ్బా భలే ఉంది. ఇలాగ ఆఫ్ సీజన్ ఆన్ సీజన్ లో రాకూడదు. గైస్ కాఫీ తాగిన తర్వాత ఎదురుగా ఇక్కడ స్టాల్స్ ఉంటే వచ్చాము. ఇక్కడ ఏంటి మ్యాగీ. మ్యాగీ ఇంతకు ముందు పెట్టారా అరకులో? ఇప్పుడు పెట్టారా? 1.5 year అయిందా పెట్టి? మీరు తీయర్గా అంటే మీరు 1.5 year తర్వాతే నేను వచ్చాను అరకు. అవునా? ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగేది. సరే ఇవ్వండి అయితే. ఏది బాగుంటుంది అది? మ్యాగీ, చికెన్ మ్యాగీ. ఓకే ఓకే, సరే ఎగ్ మ్యాగీ ఉందా? అయితే ఎగ్ మ్యాగీ ఇవ్వండి. కుక్కర్ పొలవలు కూడా పెట్టారు ఇక్కడ ఈ లోపల. కాఫీ ప్లాంటేషన్ లోపల. ఆహా, అది నేను తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ నుంచి నేనే ఉంటాను అక్కడ. ఓకే, ఇంకా ఆక్యుపై చేయలేదు. అంటే కొద్దిగా లోపలికి వెళ్ళాలా? వాకబుల్? ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నాకు కనిపించట్లేదు. వాళ్ళు వెళ్ళాలేమో లోపలికి. అంటే లోపల నుంచి. ఓకే ఓకే, హట్లా ఉంది అదా? ఓకే, అక్కడ షిఫ్ట్ అవుతున్నారా నెక్స్ట్? ఇది ఇక్కడ ఇలానే ఉంటది. సరే, అప్పుడు వచ్చి వీడియో చేస్తాను మీకు. నేను రాలేదండి, మీరు ఎవరినో చూసుకున్నారు. చికెనేనా బిర్యానీయా? బిర్యానీ లేదా? ఒక మ్యాగీ, ఒక ఎగ్ మ్యాగీ ఇవ్వండి. ఇది చికెన్ అండ్ కబాబ్స్ పెట్టండి. అరే ఎంతమంది కబాబ్స్ తింటారు? ఇది ఎంత? చీకులు ఒకటి ఎంత? 30 రూపాయలా? బ్యాంబూ చికెన్ అర కేజీ 3.50. అర కేజీ 3.50 అండి. 3 బ్యాంబులు 3.50 కాదు, 700 కేజీ. సూపర్. వీళ్ళు ఫోటో షూట్లు చేసుకుంటున్నారు గైస్. ఇగో సరిపోయింది. అన్ని ఒకేసారి నోట్లో పెట్టి లాగే. ఏంట్రా వీడియోకి ఇవ్వట్లేదు? నేను ఏదో వెళ్ళి చెప్పుకున్నాను. ఇదిగో అరే ముక్కలాగిరా దానికి. ఓ సూపర్. తాగురు భలే ఉన్నావు. ఆ పీస్ ఇవ్వు. ఈ వేడి వేడి చీకులు ఒక్కొక్కటి మనకి 30 రూపీస్. సో అరకు ఫేమస్ చీకులు తిందాం ఆఫ్టర్ లాంగ్ టైం. మీరు ఎలా ఉంది? ఈ మధ్యన వచ్చావు అరకు ఎప్పుడైనా? అబ్బా నువ్వు కూడా 1 year అవుతుంది అయితే. మనం వచ్చిందే అంతేనా? విత్ బోన్ పెడుతున్నారా? బోన్లెస్ కలిసి ఉంటాయా? మిగతాదంతా బోన్లెస్. కంప్లీట్ బోన్లెస్ అనుకుని నవ్వులేస్తున్నాను. బాగుంది. మసాలా మాత్రం భలే ఉంది. స్పైసీగా మంచిగా స్మోకీ ఫ్లేవర్ తోని టేస్ట్ చాలా బాగుంది. మధ్య మధ్యలో బోన్స్ కూడా ఉన్నాయి. బట్ ఆ చికెన్ చాలా టెండర్ గా జ్యూసీగా చాలా బాగుంది. అరకులో మ్యాగీ, ఎగ్ మ్యాగీ చెప్పాం. చికెన్ వేసేస్తారు అందులో. వేసేయండి, చికెన్ మ్యాగీ అయిపోద్ది. వాళ్ళ దగ్గర చికెన్ లేదంట ఇప్పుడు. రావట్లేదు అది. స్పూన్ ఇరిగిపోద్ది. ఒరే ఎగ్ మ్యాగీ చికెన్ మ్యాగీ చేస్తారు కదరా 30 రూపాయలు డిఫరెన్స్ లో. రే 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 జాగ్రత్త, ముక్క పీకేస్తుంది. నువ్వు ఇక్కడ గొడవలు ఎట్టేటట్టు ఉన్నారయ్యా. సో గైస్ ఇప్పుడు మనం ఎగ్ మ్యాగీ ఏదో టేస్ట్ చేద్దాం. వేడి వేడిగా ఉంది. ఇప్పుడు చికెన్ వేసారు, దుమ్ము వచ్చిందిరా మధ్యలో. కానీ మా వాళ్ళు ఇందులో చికెన్ వేసారు కాబట్టి మా వాళ్ళు వేసిన చికెన్ చీగులతో పాటు ఫ్రై చేద్దాం. ఇది
చాలా బాగుందిరా మసాలా మ్యాగీ అదిరిపోయింది. ఈ మ్యాగీ కాస్ట్ వచ్చేసరికి ఎగ్ మ్యాగీ 80 రూపీస్. మేము ఎక్స్ట్రా మేమే చికెన్ వేసుకున్నాం. సో ఈ చీకులు సెపరేట్ గా అయితే 30 రూపీస్. ఇది చూడు ఎలా చూస్తుందా పాపం. బ్యాంబో చికెన్ ఉడికిసిందా? లేదురా, ఉడకబెట్టి అయితే వాటర్లోనా? సరైన వాళ్ళు దొరికారు బాబు నాకు. పిండి మీరేనా చెప్పారు ఇది? ఎస్ నేనే చెప్పాను. సో గైస్ ఇప్పుడే మనం బ్యాంబూ చికెన్ అయితే తీసేసుకున్నాం. ఇవి 1/2 కేజీ ఉంటాయా? 1/2 కేజీ ఉంటుందో లేదో డౌట్. రా మీట్ 1/2 కేజీ ఏమో కుక్ అయిన తర్వాత ఎంతే వచ్చింది. సో ఆనియన్స్ ఎన్ని పెట్టించారు. దీని ప్రైస్ వచ్చేసరికి 350 రూపీస్. డ్రై అయినట్టుంది. బా అమ్మో మన వాళ్ళు ఇక్కడ కార్పెట్ అక్కడ తీసుకోలేదు అని చెప్పి మన వాళ్ళు గోల పెట్టేస్తున్నారు. అయ్యా పుల్లగా ఉందా? ఎక్కువ లెమన్ పిండి ఇచ్చినట్టు ఉన్నారు ఇందులో. బా పీసులు బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా ఎక్కువ లెమన్ పిండి వేశారు. బట్ మసాలా అదంతా తగులుతుంది, బాగానే ఉంది. ఇవి అక్కడ నుంచి ఫాలో అవుతున్నాయిరా. ఇవ్వకపోతే పీకేసేటట్టు ఉన్నాయిరా బాబు. అమ్మ భయపెట్టేస్తుంది. సో గైస్ ఇప్పుడే ఫుడ్ తినేసి వచ్చేసాం. అండ్ వెదర్ కూడా కూల్ అయిపోయింది. అసలు హోప్ చేస్తున్నాను కొద్దిగా వర్షం పడాలని చెప్పి. బట్ వెదర్ చాలా కూల్ అయ్యి మంచిగా ఉంది. అండ్ దాంతో పాటు మేము కార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ స్టాల్ ఏమో గాలు పెట్టేసి మీకు అక్కడ 1/2 కేజీ బ్యాంబూ చికెన్ 350 తీసుకున్నారు, మా దగ్గర 300 అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు. సో అంతే, ఇంకా ప్రైజింగ్ ఒక దగ్గర ఒక్కొక్కలా ఉంటది. సో మేము తీసుకున్న దగ్గర అయితే 350 అండ్ చీకులకి 150, టోటల్ గా అక్కడ 500 అయింది. సో ఇప్పుడు ఇది తినేసాం. డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అరకు వెళ్ళిపోవడమే. ఇంకా మెయిన్ అరకు దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా అనంతగిరి దగ్గరే ఉన్నాం. సో అరకు వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడే మనం అరకు ఫేమస్ బ్యాంబూ బిర్యానీ తినడానికి అయితే వచ్చాం. మధ్యాహ్నం మేము బ్యాంబూ చికెన్ తినేసాం, ఇప్పుడు బ్యాంబూ బిర్యానీ తినాలి. సో ఇక్కడ మనకి అరకు దగ్గరే ఒక స్టాల్ అయితే కనిపించింది, ఇక్కడికి వచ్చేసాం. ఈ బ్యాంబూస్ అయితే రెడీ అవుతున్నాయి. ఇవి సన్నగా ఉండి వచ్చేసరికి బ్యాంబూ చికెన్, ఇవి వచ్చేసరికి బ్యాంబూ బిర్యానీ. అన్న మాది కలిపేసి పెట్టారా? ఆల్రెడీ రెడీ అవుతూనే ఉంటాయా? ఇది ఎంత బ్యాంబూ చికెన్ ఎంత? బ్యాంబూ చికెన్ 300 కేజీ 1/2 కేజీ 300 అంటే మన దగ్గర ఎక్కువ దొబ్బిసారా? 350. అమ్మా పెంచలేదా? థ్యాంక్స్ అన్న. అక్కడ మనకి ఇందాక అక్కడ తీసుకున్నాం కదా 350 రూపీస్ 1/2 కేజీ. 1/2 కేజీ. ఇక్కడ ఎంత బిర్యానీ ఎంత కేజీ? అయితే మీరు అన్నది బయట 700 తీసుకుంటే నాది 600. ఓకే. మీట్ ఎంత, రైస్ ఎంత? రైస్ ఏమో 400 రైస్ వేస్తాం, చికెన్ ఏమో 300 గ్రాములు చికెన్ వేస్తాం. అంటే 700 గ్రాములు 1/2 కేజీ. ఓకే ఓకే. నా దగ్గర 1/2 కేజీ లెక్క అంతే, మీకు ఎక్స్ట్రా వస్తుంది. ఓకే డన్ డన్. బ్యాంబూ బిర్యానీ వచ్చింది. బ్యాంబూ బిర్యానీ పర్లేదా? పర్లేదా? అది డేక్ సైడ్ వచ్చిందే అన్న. ఇది 1/2 కేజీనా? ఇంకా ఎక్కువ ఉంది అంటున్నాను నేను. 1/2 కేజీ అంటే ఎక్కువ ఉంది అన్న, తక్కువ కాదు. ఎక్కువ ఉంటుంది అని చెప్తాను. డేక్ సైడ్ వచ్చింది. అదే అదే అదే. సో మన వేడి వేడి బ్యాంబూ బిర్యానీ అయితే వచ్చేసింది. మనకి ఇలా డేక్షలు వేసి ఇచ్చేస్తారు, ప్లేట్లో మనం వేసుకోవడమేనా. ఇదిగో 3 మెంబర్స్ తినవచ్చే. 3 మెంబర్సా? లైట్ గా తినలేదు, 3 మెంబర్స్ తినొచ్చు. లేదు అనుకుంటే ఇద్దరే. చాలు 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 చాలు. పీసులు గట్టిగానే వేసారు. అండ్ రైస్ కూడా బాగా పొడి పొడిగా ఉంది. ఇగో ఇది కొద్ది మనకి చికెన్ కొద్దిగా అక్కడ బర్న్ అవుతూ ఉంటుంది కదా బ్యాంబూ, దాంతో ఇది రోస్ట్ అయిపోయింది. పీసులు కూడా బాగా కుక్ అయ్యాయి. కొద్ది వాటర్ తక్కువ వేసినట్టున్నారు, పొడిగా వచ్చింది. కానీ పీసులు క్వాంటిటీ కూడా బాగా ఎక్కువ ఇచ్చారు. అంటే 1/2 కేజీ కంటే ఎక్కువ క్వాంటిటీ ఇది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 600 రూపీస్ అంట. రైస్ తో పెట్టి టేస్ట్ చేద్దాం బ్యాంబూ బిర్యానీ. మసాలా అండ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. కొద్దిగా వెట్టుగా వచ్చి ఉంటే అదిరిపోయేది. ఇంకా అంటే మెయిన్ బ్యాంబూ చికెన్ బ్యాంబూ బిర్యానీ తిన్నా తినకపోయినా చీకులు తినాలి. చీకులు ఎదిరిపోతాయి, జ్యూసీగా మసాలా తగులుతూ చాలా బాగుంటది. ఇప్పుడే మనం బ్యాంబూ బిర్యానీ అయితే తినేసాం. గురు ఎలా అనిపించింది బ్యాంబూ బిర్యానీ? టేస్ట్ పరంగా చెప్పు. టేస్ట్ పరంగా బాగుంది. యాక్చువల్ గా మాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా పలుకు పలుకుగా ఉందని చెప్పేసి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఇంకొక 10-15 మినిట్స్ పెట్టమని చెప్పాము. అది పెట్టిన తర్వాత కూడా మనకి లైట్ గా ఆ పలుకులాగా వచ్చింది. కానీ అంటే కొద్దిగా వెట్టిగా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. కొద్దిగా పలుకులాగా వచ్చింది కానీ తినడానికి అయితే బాగానే ఉంది. అంటే మేనేజబుల్. తినేసాం, మొత్తం కంప్లీట్ చేస్తాం. సో దాంతోపాటు పీసులు చాలా బాగా కుక్ అయ్యాయి. అండ్ రైస్ కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా మంచి టేస్ట్ అయితే ఉంది. అసలు ఇక్కడ టేస్ట్ ఉంటుందో లేదో అనుకున్నాం, డౌట్ పడ్డాడు మనోడు. కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ 1/2 కేజీ వచ్చేసరికి మనకి 600 రూపీస్ పడింది. అది
కబాబులు కూడా ఒక తీసుకున్నాం అనమాట, ఒక 2. సో అవి వచ్చేసరికి ఈచ్ 30 రూపీస్, 660 రూపీస్ అయితే బిల్ అయింది ఇక్కడ. ఎవరైనా అరకు వస్తే మాత్రం డెఫినెట్ గా బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ, కాఫీ, చీకులు ఇవన్నీ ట్రై చేయండి. సో అదిగే సంగతి, అరకులోని కొన్ని స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం, కొన్ని ఫేమస్ ఫుడ్ ట్రై చేస్తాం. సో నెక్స్ట్ ఇంకెక్కడెక్కడ తిరుగుతాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంత నేను చేస్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2 ఇంకో బ్లాగ్తో కలుస్తాను. టిల్ దెన్ బై అండ్ cheers guys.